ఈరోజు మనం నిద్ర గురించి తెలుసుకుందాం. సో నిద్ర వల్ల కలిగే లాభాలు, గాఢమైన నిద్ర రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. నిద్ర అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం రెగ్యులర్గా మనుషులను అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే కంటిన్యూగా నిద్రపోవడము, సఫిషియెంట్గా నిద్రపోయే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, నలుగురిలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరికైతే నిద్ర సమస్యలు ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ చాలా వెనుకబడిపోయి ఉంటారు. సో దానివల్ల వాళ్ళు రోజంతా నీరసంగా ఉండడం, నలుగురిలో కలవలేకపోవడం అనేది ఉంటుంది. సో మన బాడీలో నిద్ర ఎలా వస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. సో మన మెదడులో స్లీప్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ స్లీప్ సెంటర్ పని ఏంటి అంటే, సో మనం డే అంతా పనిచేస్తాము, అంటే సన్లైట్ లో పనిచేస్తాము. ఈ పని చేసినప్పుడు మన కంటి ద్వారా సూర్యరశ్మి అనేది మెదడుకు రీచ్ అయ్యి ఈ స్లీప్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో మన పని అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర ఉపక్రమించే ముందు మనం ఇంట్లో అంతా చీకటిగా ఉంచుకోవడం ద్వారా స్లీప్ సెంటర్ అనేది రాత్రి అయింది అని చెప్పి మన మెదడుకు సంకేతాలు ఇవ్వడం ద్వారా మన బాడీ నిద్రకు ప్రిపేర్ చేస్తుంది. కానీ ఈ కాలంలో ఏం జరుగుతుంది, అందరూ నిద్ర వెళ్లేంత వరకు కూడా టీవీ చూడడము, మొబైల్ చూడడము, దాని ద్వారా అందులో ఉండే బ్లూ లైట్ అనేది మన కంటి ద్వారా స్లీప్ సెంటర్కి వెళ్ళిపోయి స్లీప్ సెంటర్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సో పొద్దున్న నుంచి ఎలాంటి సన్లైట్ ఉందో రాత్రిపూట సన్లైట్ ఇంకా ఉందని అది తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకొని ఇంకా నిద్ర వచ్చే సమయం కాలేదు అని చెప్పి మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతుంది. సో ఇలా మనం రాత్రిపూట కూడా టీవీ చూడడము, లైట్లు ఎక్కువగా వేసుకొని ఉండడము, మొబైల్ చూడడం ద్వారా ఈ స్లీప్ సెంటర్ అనేది ఇంకా డేలానే ఉంది అనుకొని మన బాడీని స్లీప్ కు ప్రిపేర్ చేయకపోవడం ద్వారా మనకు నిద్ర వచ్చే అవకాశాలు ఈ కాలంలో తగ్గుతున్నాయి. సో ఈ మిస్టేక్ వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, తరచుగా ఇచ్చే కంప్లైంట్ నిద్ర సరిగా రావట్లేదు. ఒకప్పుడు చాలా గాఢమైన నిద్ర పోయేవాడిని, ఇప్పుడు నిద్ర సరిపోవట్లేదు. ప్రతి 1 hour కి 2 hours కు బ్రేక్ వస్తుంది, పొద్దున్న లేవంగానే అలసిపోయినట్టు ఉంటుంది, నిద్ర పూర్తిగా సరిపోయిన తృప్తి అనేది మాకు ఉండట్లేదు అని చెప్తున్నారు. సో ఇలా నిద్ర లేకపోవడం వల్ల మన బాడీలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీ రావడం కావచ్చు, షుగర్ కంట్రోల్ ఉండకపోవడం కావచ్చు, గుండె జబ్బులు కానీ పక్షవాతం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మంచిగా నిద్రపోతారో, గాఢమైన నిద్రపోతారో వాళ్ళ బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడం ద్వారా బీపీ, షుగర్ కానీ గుండె కానీ పక్షవాతం కానీ వచ్చే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో గాఢమైన నిద్ర పొందాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. గాఢమైన నిద్ర పొందాలంటే నా మొదటి సలహా ముఖ్యమైనది ఆల్కహాల్ ని అవాయిడ్ చేయడం. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, నాకు ఆల్కహాల్ తాగితే తప్ప నిద్ర రాదు అనుకుంటుంది. కానీ ఇది చాలా తప్పు. ఆల్కహాల్ తాగినప్పుడు ఇనిషియల్ గా మనకు నిద్ర వస్తుంది, కానీ మన గాఢమైన నిద్రలోకి వెళ్ళాము. ఒక్కసారి ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గిపోగానే మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో వాళ్ళకి నిద్ర సరిగా అనేది ఉండదు. సో కాబట్టి నిద్ర కోసం ఆల్కహాల్ తాగడం అనేది చాలా తప్పు. మరియు ఆల్కహాల్ తాగినప్పుడు మన బాడీకి సఫిషియెంట్ గా పనికొచ్చే నిద్ర అనేది ఉండదు. దానివల్ల మనకు ఓన్లీ మత్తు ఉంటుంది తప్ప మన బాడీకి ఉపయోగపడే గాఢ నిద్ర అనేది ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో ఉండదు. రెగ్యులర్ గా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కావచ్చు, అకేషనల్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళు కావచ్చు, ఇద్దరిలో కూడా ఆల్కహాల్ తాగిన తర్వాత వచ్చే నిద్ర అనేది మన బాడీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ లేకుండా ఉండాలి. ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉండదో వాళ్ళలోని నిద్ర క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. సో గాఢమైన నిద్ర పొందాలంటే మరొక ముఖ్యమైన సలహా మనం తినే సమయం. సో మనం నిద్రపోవడానికి అట్లీస్ట్ 3 గంటల ముందు మనం ఏమీ తినకుండా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 కానీ 11 గంటలకు కానీ నిద్రపోయే అలవాటు ఉంటే మన డిన్నర్ అనేది సాయంత్రం 7 గంటల లోపే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత రక్త సరఫరా అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దానివల్ల మన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది. దానివల్ల మన గాఢమైన నిద్ర వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా 10 గంటలకు నిద్రపోతాం అనుకోండి, సాయంత్రం 5 గంటల తర్వాత టీ గానీ, కాఫీ గానీ, కెఫిన్ సంబంధించిన పదార్థాలు గానీ తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఇవి మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచడం ద్వారా మన బాడీలో ఉన్న స్లీప్ సెంటర్ అనేది స్లీప్ ని ఎంకరేజ్ చేయదు. సో దాని ద్వారా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, నిద్రకు మనం దూరం అవుతాం. సో మాకు టీ కానీ కాఫీ కానీ తాగడం అలవాటు సార్ అంటే 5 గంటల లోపే కంప్లీట్ చేసుకోండి. 5 గంటల తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, వామ్ వాటర్ లాంటివి తీసుకొని రిఫ్రెష్ అవ్వచ్చు. సో కాబట్టి మన పెద్దలు చెప్పినట్టు సూర్యుడు ఉన్నప్పుడే తినాలి, సూర్యుడు వెళ్ళగానే తినకుండా మనం నిద్రకు రెడీ కావాలి. సో ఇప్పుడు నిద్ర రావాలి అంటే మనం ఎర్లీగా తినాలి, తక్కువ తినాలి, ఖాళీ కడుపు ఉండాలని మనం తెలుసుకున్నాం. ఏ ఫుడ్ తింటే నిద్ర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనేది తెలుసుకుందాం. సో మనం స్లీప్ సెంటర్ గురించి తెలుసుకున్నాం కదా. స్లీప్ సెంటర్ అనేది మన బాడీ లోపల నిద్రని
ప్రిపేర్ చేస్తుంది. సో ఈ నిద్రను ప్రిపేర్ చేయడానికి మన బాడీ లోపల మెలటోనిన్ అనే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళ స్లీప్ సైకిల్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది, వాళ్ళ గాఢమైన నిద్ర వస్తుంది. ఎవరికైతే మెలటోనిన్ హార్మోన్ తక్కువ ప్రొడక్షన్ ఉంటుందో వాళ్ళలో స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ కావాలి అంటే మనం డే టైమ్ లో తీసుకునే ఫుడ్ లో వాల్నట్స్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ వాల్నట్స్ అనేది మెలటోనిన్ ప్రొడక్షన్ ని పెంచుతుంది. అలాగే మనం పొద్దున పూట తినే తిండిలో రా వెజిటేబుల్స్ అంటే పచ్చి కూరగాయలు, దోసకాయ కావచ్చు, టమాటో కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ లోపల మెటబాలిజం ద్వారా ఈ మెలటోనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో నిద్రపోవడానికి ఒక గంట ముందు గోరువెచ్చటి పాలు తీసుకోవడం వల్ల కూడా స్లీప్ సెంటర్ లోంచి మెలటోనిన్ కాస్త ప్రొడ్యూస్ అవ్వడం, దానివల్ల బాడీని స్లీప్ కు ప్రిపేర్ చేస్తుంది. సో ఈ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా అండ్ ఎర్లీగా తినడం ద్వారా మన స్లీప్ క్వాలిటీ అనేది బెటర్ గా ఉంటుంది. అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది మనకు అందుతుంది. సో మరొక ముఖ్యమైన విషయం, మనకు మంచి నిద్ర రావాలంటే మనం పడుకునే ప్లేస్ అనేది నీట్ గా ఉండాలి. ప్రతిరోజు ఒక ప్లేస్ లోనే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. సో లైట్స్ అన్ని వీలైనంత వరకు లేకుండా ఉండాలి. సో కొందరికి బెడ్ లైట్ ఉండడం అనేది అలవాటు. సో బెడ్ లైట్ కంపల్సరీ అనుకున్నప్పుడు బ్లూ కలర్ కాకుండా మిగతా కలర్ ఉండే విధంగా చూసుకోవాలి. వీలైనంత తక్కువ బ్రైట్నెస్ ఉండాలి. ఎందుకు బ్లూ కలర్ అవాయిడ్ చేయడం అంటే డే టైంలో మన కంటితో చూసే ఏ లైట్ అయినా కూడా అందులో మన బాడీ అనేది బ్లూ లైట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మన మెదడులో స్లీప్ సెంటర్ కూడా బ్లూ లైట్ కే ఎక్కువ యాక్టివేట్ అవుతుంటుంది. మనం నైట్ బెడ్ లైట్ బ్లూ కలర్ ఉంచడం ద్వారా ఆ కంటిలోకి బ్లూ లైట్ ఎంటర్ కావడం ద్వారా మన స్లీప్ సెంటర్ అనేది డే టైమ్ అండ్ నైట్ టైమ్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి బెడ్ లైట్ కంపల్సరీ అనుకున్నప్పుడు బ్లూ లైట్ కాకుండా మిగతా రంగులు చూస్ చేసుకోవాలి. అలాగే పడుకోవడానికి ముందే ఒక గంట ముందే టీవీ ఆఫ్ చేసుకోవాలి. మొబైల్ స్క్రీన్ చూడకూడదు. కర్టెన్స్, డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని రూమ్ ని చాలా డార్క్ గా పెట్టుకోవడం ద్వారా మనకు తొందరగా నిద్ర పడుతుంది. గాఢమైన నిద్ర రావాలంటే మరొక ముఖ్యమైన సలహా ఫిజికల్ యాక్టివిటీ. సో మన బాడీకి కొంత శారీరక శ్రమ అనేది కల్పించాలి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, జిమ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు. ఏదైనా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాని ద్వారా మన శరీరానికి శ్రమ కలిగించడం ద్వారా మనకు గాఢమైన నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ పైన చెప్పిన చిట్కాలన్నీ పాటించండి, మీకు గాఢమైన నిద్ర ఖచ్చితంగా వస్తుంది. లేదు సార్ ఈ చిట్కాలు పాటించినా కూడా మాకు నిద్ర రావట్లేదు అంటే మీరు డాక్టర్ గారిని సలహా తీసుకోవడం ద్వారా, అవసరం ఉంటే కొన్ని రకాలైన మందులు వాడుకోవడం ద్వారా గాఢమైన నిద్రను పొందొచ్చు. గాఢమైన నిద్ర పొందిన తర్వాత మీలోని ఆరోగ్య సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ చాలా వరకు తగ్గుముఖం పడతాయి.